నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ కూడా హెల్తీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 సోషల్ స్టడీస్ సామాజిక అధ్యయన్ కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 13కి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పటి వరకు మరి ఎవరైనా మిస్ అయింటే కనుక 12 ప్రాక్టీస్ సెట్స్ వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసి బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఈ పాటికే మరి ఎగ్జామ్స్ ఇంకా ఒక 2-3 డేస్లో ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయింది అనుకుంటున్నాను. అయితే ఈ లాస్ట్ స్టేజ్లో మరి ఏదైతే మనం అనుకున్నామో ఇంకొక 2 ప్రాక్టీస్ సెట్స్ అయితే మీకు రాబోతున్నాయి. ఆ 2 ప్రాక్టీస్ సెట్స్తో మీకు ఆల్మోస్ట్ ఏదైతే సిలబస్ మీకు అయితే ఉందో అవన్నీ కూడా మీకు కవర్ అయితే జరుగుతుంది. కాబట్టి మరి ఈ వీడియోస్ మిస్ కాకుండా అయితే ఈ ప్రాక్టీస్ సెట్ అలాగే ఈ సిరీస్ని ఇంకొక 2 ప్రాక్టీస్ సెట్స్ సో ఆ సిరీస్ని అంతా కూడా మీరు సపోర్ట్ చేసి మీ వంతు మీకు కూడా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్గా క్వశ్చన్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, అలాగే వచ్చే ప్యాటర్న్ కావచ్చు, అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఇలా రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఏవైతే సిలబస్ ఇచ్చారో ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసి ఇక్కడ మీకు అయితే చేయడం జరిగింది. అయితే క్లాసెస్ కూడా డే బై డే కొంచెం ఇంక్రీజ్ చేస్తూ కొంచెం కొత్తగా మాడిఫై చేస్తే చేయడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మనం ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ కూడా కవర్ చేసుకోబోతున్నాం అనేది క్లియర్గా ఇక్కడ మీకు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో అయితే మనం ఓన్లీ హిందీలో చేసేవాళ్ళం, తర్వాత రిక్వెస్ట్ అలాగే సజెషన్స్ రావడంతో వాటన్ని కూడా గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది. అలాగే ఏ టాపిక్స్ కవర్ చేస్తామని చెప్పేసి కూడా దాని గురించి తెలుసుకోవాలి కాబట్టి కూడా సో ఇలాగే ఈ టాపిక్స్ అయితే కూడా కవర్ చేయడం జరిగింది ఈరోజు. సో మరి లేట్ చేయడానికి అయితే ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నది దాన్ని తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు చేసిన పెద్ద సపోర్ట్. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కేవలం అందరికి చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఇంకా దాంతోపాటుగా ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలనుకునే వారు టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే హైప్ చేయండి. అలాగే మరి మీకు ఇదే కాకుండా హిందీ క్లాసెస్, సైకాలజీ క్లాసెస్ కూడా కింద మీకు ప్లేలిస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అవి కూడా మీరు చూసినట్లయితే మంచి ప్రాక్టీస్ అవుతుంది. మంచి స్కోర్ సాధించాలని సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఇది ఎటువంటి ఇది లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా దీనికి ఒక ఈ సిరీస్ని కూడా దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మొదటి ప్రశ్న అయితే మొదలు పెడదాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ sites provides the most prominent evidence of a ritualistic public, both indicating communal or religious purification practices? Option A Harappa, B Mohenjo, C Lothal, D Kalibangan. మీకు ఇక్కడ క్వశ్చన్ అయితే క్లియర్గా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. सो మనం చూస్తున్నట్లయితే निम्नलिखित में से कौन सा सिंधु घाटी सभ्यता का स्थल एक अनुष्ठानिक सार्वजनिक स्नान घर का सबसे प्रमुख साक्ष्य प्रदान करता है, जो सांप्रदायिक या धार्मिक शुद्धिकरण प्रथाओं को दर्शाता है? ये हड़प्पा, बी मोहनजोदड़ो, ऑप्शन सी कालीबंगन. ఇక్కడ మనకి కాళీబంగన్ అని చెప్పేసి 2 టైప్ అయినాయి. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఒకటి లోతల్ అని చెప్పేసి ఇక్కడ మనం అనుకుంటే కనుక మరి దీని యొక్క మీరు అయితే ఆన్సర్ అయితే దీనికి కామెంట్ అయితే చేసేయండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే కనుక ఆప్షన్ ఏదైతే ఇక్కడ బి అని ఉందో మొహంజోదాడో ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న చూడండి. ద పురుష సూక్త విచ్ కంటైన్స్ ది ఎర్లియెస్ట్ రిఫరెన్స్ టు ది ఫోర్ ఫోల్డ్ డివిజన్ ఆఫ్ సొసైటీ వర్ణాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ మండల ఆఫ్ ది రిగ్వేద? ఆప్షన్ ఏ 3rd మండల, బి 7th మండల, సి 9th మండల, డి 10th మండల. సో ఇక్కడ ప్రశ్న మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా పురుష సూక్త जिसमें समाज के चार गुण विभाजन वर्गों का सबसे पहला संदर्भ है, ऋग्वेद के किस मंडल में पाया जाता है? ये 3रा मंडल, बी 7वां मंडल, सी 9वां मंडल, डी 10वां मंडल. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే కనుక సెకండ్ వన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 10th మండల్ అన్నట్టు. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. మూడవ ప్రశ్న.
In Buddhism, the term nirvana literally means option A, blowing out or extinguishing the flame of desire. Option B, attaining physical invert immortality. Option C, rebirth in a heavenly realm. Option D, extreme physical self mortification. ఇక్కడ बौद्ध धर्म में निर्वाण शब्द का शाब्दिक अर्थ है। ऑप्शन ए, इच्छा की ला को बुझाना या शांत करना। ऑप्शन बी, शारीरिक अमरता प्राप्त करना। ऑप्शन सी, स्वर्गीय लोक में पुनर्जन्म। ऑप्शन डी, అత్యధిక శారీరక ఆత్మ పీడన్. సో మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సారీ అండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 4th వన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ జైన్ తీర్థంకర్ ఈజ్ హిస్టారికల్లీ రికగ్నైజ్డ్ యాజ్ ది 23rd తీర్థంకర ప్రిసీడింగ్ వర్ధమాన మహావీర. ఆప్షన్ ఏ, రిషభనాథ. ఆప్షన్ బి, పార్శ్వనాథ. ఆప్షన్ సి, నేమినాథ. ఆప్షన్ డి, అజితనాథ. సో మరి ఇక్కడ तीर्थंकर గురించి అయితే రావడం జరిగింది. निम्नलिखित जैन तीर्थंकरों में से किसे ऐतिहासिक रूप से वर्धमान महावीर से पहले 23वें तीर्थंकर के रूप में मान्यता प्राप्त है. ऑप्शन ए, ऋषभनाथ. बी, पार्श्वनाथ. सी, नेमिनाथ. डी, అజితనాథ్. మరి దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, పార్శ్వనాథ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 5వ ప్రశ్న చూడండి. ద compilation of Kabir's verses which reflects a synthesis of Bhakti and Sufi ideas is known as. Option A, Sursagar. B, Bijak. C, Adi Granth. D, Gyan Ashray. చూడండి, మనకి ఇది హిందీలో కూడా మనకి లిటరేచర్ సంబంధించి మనకి భక్తి కాలకి సంబంధించి క్వశ్చన్ కూడా చెప్పొచ్చు ఇది. మరి కబీర్ के पदों का संकलन जो भक्ति और सूफी विचारों से संश्लेषण को दर्शाता है किस नाम से जाना जाता है. ये सूरसागर. बी, बीजक. सी, आदि ग्रंथ. डी, ज्ञानाश्रय. సో మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ బి అందరికీ తెలిసిందే కాబట్టి బీజక్ అనేటువంటిది వస్తుంది. అయితే మరి ఇక్కడ హిందీలో ఈ బీజక్ ఏదైతే ఉందో ఆ 3 రకాలుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 పేర్లు అంటే మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనము 6వ ప్రశ్న చూడండి. ఇక్కడ సెయింట్ థామస్, వన్ ఆఫ్ ద 12 opposites of Jesus Christ, is traditionally believed to have arrived in India in the 1st century AD at which coastal region? Option A, Coromandel coast. Option B, Malabar coast. Option C, Konkan coast. Option D, Utkal coast. సో ఈ కోస్ట్ ఏరియాలు కూడా చూడాలి. అంటే తీర ప్రాంతాలు అంటారు కదా, సో తీర ప్రాంతాల వాటి పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మీరు దీన్ని కూడా అయితే చూసుకోవాల్సినటువంటి ఎంతైనా అవసరమైనటువంటిది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో మన ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం. माना जाता है कि ईसा मसीह के 12 प्रेरितों में से एक सेंट थॉमस पहली शताब्दी ईस्वी में भारत के किस तटीय क्षेत्र में आए थे? ऑप्शन ए, कोरमंडल तट. बी, मलबार तट. सी, कोंकण तट. ऑप्शन डी, उत्कल తట్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ రైట్ అండి. మలబార్ తట్ అంటే మలబార్ కోస్ట్ ఏదైతుందో అక్కడైతే ఫస్ట్ టైంగా అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ 17వ ప్రశ్న. ఇక్కడ 7వ ప్రశ్న చూడండి. ద ప్రాసెస్ బై విచ్ లోకల్ విలేజ్ డిటీస్ అండ్ ఫోక్ ట్రెడిషన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ టు ది హై సాంస్క్రిటిక్ ప్యూరనిక్ రిలీజియన్స్ ఫ్రేమ్వర్క్ ఈజ్. పౌరాణిక ఇక్కడ ఉండాల్సిన రీజన్ ఫర్ సోషలిజికల్లీ టర్మ్డ్ యాజ్. ఆప్షన్ ఏ, సెక్యులరైజేషన్. ఆప్షన్ బి, ప్యారోకియలైజేషన్. ఆప్షన్ సి, యూనివర్సలైజేషన్. ఆప్షన్ డి, వెస్టర్నైజేషన్. సో మనకి ఇక్కడ
हिंदी కూడా చూద్దాం. वह प्रक्रिया जिसके द्वारा स्थानीय ग्रामीण देवताओं और लोक परंपराओं का उच्च संस्कृत पौराणिक धार्मिक ढांचे में समाहित किया जाता है, सामाजिक शास्त्रीय रूप से क्या कहलाती है? ऑप्शन ए धर्मनिरपेक्षता, बी संकुचितीकरण, ऑप्शन सी सार्वभौमीकरण, ऑप्शन डी पाश्चिमीकरण. మరి ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే మీరు కూడా ఒకసారి ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చూడండి, 7th వన్. ఓకే, మరి ఇంకేమైనా ఆప్షన్ ఉండొచ్చుండి అయితే ఒకసారి చూడండి మీరు. ఓకే రైట్. సో ఇదైతే మరి బి, ఇక్కడ మనం సి చూసుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక 8వ ప్రశ్న చూడండి. హూ ఫౌండెడ్ ది తత్వబోధిని Sabha in Bengal 1839 to propagate the monotheistic and reformist ideas of Raja Ram Mohan Rai? Option A Devendranath Tagore, option B Keshav Chandra Sen, option C Ishwar Chandra Vidyasagar, option D Dwarkanath Tagore. राजा राम मोहन राय के एकेश्वरवादी और सुधारवादी विचारों का प्रचार करने के लिए बंगाल 1839 में तत्वबोधिनी सभा की स्थापना किसने की थी? ऑप्शन ए देवेंद्रनाथ टैगोर, ऑप्शन बी केशव चंद्र सेन, ऑप्शन सी ईश्वर चंद्र विद्यासागर, ऑप्शन डी द्वारकानाथ टैगोर. మరి ఇక్కడ మన సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడగలరు 9th వన్. ద సింగ్ సభా మూమెంట్ ఎయిమ్డ్ ఎట్ రిలీజియస్ రిఫార్మ్, రివైవింగ్ ద ప్రెస్టైన్ టీచింగ్స్ ఆఫ్ గురూస్ అండ్ pristine teaching of Guru and promoting modern education was founded in 1873 at option A Lahore, B Amritsar, C Anandpur Sahib, option D Nankana Sahib. మరి ఇక్కడ మనకి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక धार्मिक सुधार गुरुओं की प्राचीन शिक्षाओं को पुनर्जीवित करने और आधुनिक शिक्षा को बढ़ावा देने के उद्देश्य से सिम सभा आंदोलन की स्थापना 1873 में कहाँ की गई थी? ऑप्शन ए लाहौर, बी अमृतसर, सी आनंदपुर साहिब, ऑप्शन डी नानकाना साहिब. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. The Deoband movement established in 1866 by Muhammad Qasim Nanatawi and Rashid Ahmad Gangohi focused primarily on option A promoting Western education and loyalty to the British rule, option B rejuvenating Islamic textual scholarship and opposing foreign rule, option C introducing English as the medium of religious instruction, option D synthesizing Islamic teachings with modern scientific principles. సో ఇక్కడ మీకు ఫుల్గా అయితే పెడతాను, అయితే కొంచెం క్వశ్చన్ మొత్తం కూడా విజిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 1866 में मोहम्मद कासिम नानोतवी और रशीद अहमद गंगोही द्वारा स्थापित देशबंद आंदोलन मुख्य रूप से किस पर केंद्रित था? ऑप्शन ए पश्चिमी शिक्षा और ब्रिटिश शासन के प्रति वफादारी को बढ़ावा देना, ऑप्शन ए इस्लामी पाठ्य विद्वता को पुनर्जीवित करना और विदेशी शासन का विरोध करना, ऑप्शन सी धार्मिक शिक्षा के माध्यम के रूप में अंग्रेजी की
शुरुआत करना। ऑप्शन डी इस्लामी शिक्षाओं को आधुनिक वैज्ञानिक सिद्धांतों के साथ जोड़ना। మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 11th వన్ చూడండి. హూ ఫౌండెడ్ ది దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ ఇన్ ది నిజామ్స్ డామినెన్స్ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ యానిమల్ సాక్రిఫైస్ అండ్ సోషల్ ఈవిల్స్. ఆప్షన్ ఏ భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ బి రాయ్ బాల్ ముకుంద్, ఆప్షన్ సి బిఎస్ వెంకట్రావు, ఆప్షన్ డి బోర్గుల రామకృష్ణారావు. ఇక్కడ మరి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక హిందీలో पशु बलि और सामाजिक बुराइयों के खिलाफ अभियान चलाने के लिए निज़ाम के डोमिनियन में दक्कन ह्यूमैनिटेरियन लीग की स्थापना किसने की थी. ऑप्शन ए भाग्य रेड्डी वर्मा, ऑप्शन बी राय बाल मुकुंद, ऑप्शन सी बी एस వెంకట్రావు, ఆప్షన్ సి బూరుగుల రామకృష్ణారావు. మరి ఇక్కడ మీ ఆన్సర్ అయితే ఇక్కడ కామెంట్ అయితే చేయండి. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. In 1917, Bhagya Reddy Verma organized a major conference in Hyderabad where Dalits were urged to identify themselves as option A Harijanas, B Adi Hindus, option C depressed, option D Bahujana. 1917 में भाग्यरेड्डी वर्मा ने हैदराबाद में एक बड़ा सम्मेलन आयोजित किया जहां दलितों से खुद को किस रूप में पहचानने का आग्रह किया गया. ऑप्शन ए हरिजन, बी आदि हिंदू, ऑप्शन सी दलित वर्ग, ऑप्शन डी बहुजन. సో మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. Which prominent Indian feminist and social reformer wrote the pioneering work Stree Purush Tulana, a comparison between women and men in 1882? Option A Pandit Ramabai, option B Tarabai Shinde, option C Savitribai Phule, option D Muthulakshmi Reddy. किस प्रमुख भारतीय नारीवादी और सामाजिक सुधारक ने 1882 में अग्रणी कृति स्त्री पुरुष तुलना लिखी थी. ऑप्शन ए पंडिता रमाबाई, ऑप्शन बी ताराबाई शिंदे, ऑप्शन सी सावित्रीबाई फूले, ऑप्शन डी ముత్తులక్ష్మి రెడ్డి. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రమాబాయి సిండే, తారాబాయి సిండే, సారీ ఇక్కడ మనకు తారాబాయి సిండే అంటే ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 14th వన్ చూద్దాం. ద ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆప్షన్ ఏ స్ట్రిక్ట్ అండ్ కంప్లీట్ వాల్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజియన్, ఆప్షన్ బి ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ వేర్ ద స్టేట్ కెన్ intervene positively to reform social evils, option C complete state control over all religious properties and practices, option D total prohibition of religious expressions in the public sphere. సో దీనికి సంబంధించి కరెక్ట్గా ఏమన్నట్టు మీకు చెప్పండి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ धर्मनिरपेक्षता के भारतीय मॉडल को सबसे अच्छी तरह से इस प्रकार वर्णित किया जा सकता है. ऑप्शन ए राज्य और धर्म के बीच अलगाव की सख्त और पूर्ण दीवार, ऑप्शन बी सैद्धांतिक दूरी जहां राज्य सामाजिक बुराइयों को सुधारने के लिए सकारात्मक हस्तक्षेप कर सकता है, ఆప్షన్ సి కంప్లీట్ స్టేట్ కంట్రోల్ ఓవర్ ఆల్ రిలీజియస్ అని ఇక్కడ కొంచెం మనకి ఇంగ్లీష్లో కూడా అయితే వచ్చింది.
ఓకేనా. సో ఇక డి సేమ్ వచ్చింది. ఇది మనం దీనికి సరైన సమాధానం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 14th. సో ఆన్సర్ అయితే చేసేయండి ఇక్కడ. మరి ఇక్కడ మనకి సరైన సమాధానం బిలోనే ఉందండి. ఎక్కడ సరైన సమాధానం మనకి బి ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. దీన్ని మీరు కరెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 15వ ప్రశ్న చూడండి ఇక్కడ. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ అబాలిష్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్ ఫార్బిడెన్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 15, బి ఆర్టికల్ 16, సి ఆర్టికల్ 17, ఆప్షన్ డి ఆర్టికల్ 25. ఇది చాలా ఈజీగా అయితే అందరు కూడా ఆన్సర్ చేసేస్తారు దీనికి. ఓకేనా. సో మరి छुआछूत అంటే మనం హిందీలో అయితే కనుక చూడండి, భారతీయ संविधान के किस अनुच्छेद के तहत अस्पृश्यता की प्रथा को समाप्त कर दिया गया है और किसी भी रूप में इसका आचरण निषिद्ध है? ऑप्शन ए अनुच्छेद 15, बी अनुच्छेद 16, ऑप्शन सी अनुच्छेद 17, ऑप्शन डी अनुच्छेद 25. सो इस प्रश्न का सही उत्तर है ऑप्शन सी अनुच्छेद 17, जिसमें अस्पृश्यता के बारे में बात की गई है. सो नेक्स्ट प्रश्न, अगला प्रश्न देखते हैं. 16वां प्रश्न देखिए, असर्शन. ये वाला अच्छा वाला प्रश्न है यहाँ पर. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే అసర్షన్ చూడండి. ద భక్తి మూమెంట్ పోయట్స్ రోట్ ఇన్ రీజనల్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ రాదర్ దాన్ సంస్క్రిట్. రీజన్ వచ్చేసి దే వాంటెడ్ టు బైపాస్ అప్పర్ క్యాస్ట్ మోనోపోలీ ఓవర్ sacred text and make spiritual knowledge accessible to ordinary people. So ikkada option A both A and R true and R is the correct explanation of A. Option B both A and R are true but R is not the correct explanation of A. Option C A is true but R is false. Option D A is false but R is ట్రూ. సో ఇక్కడ మనకి భక్తి మూమెంట్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇది ఈజీగానే మనమైతే ఇక్కడ చేసేస్తాము. క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ ముందు ఉంది చూడండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే कथन अभिकथन వచ్చేసి भक्ति आंदोलन के कवियों ने संस्कृत के बजाय क्षेत्रीय भाषाओं में रचनाएं लिखी. ऑप्शन कारण చూసుకున్నట్లయితే वे पवित्र ग्रंथों पर उच्च जाति के एकाधिकार को दरकिनार करना चाहते थे और आध्यात्मिक ज्ञान को आम लोगों के लिए सुलभ बनाना चाहते थे. ऑप्शन ये और आर दोनों सत्य है और आर ये की सही व्याख्या करता है. ऑप्शन सही व्याख्या है. ऑप्शन बी ये और आर दोनों सत्य है लेकिन आर ये की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सत्य है लेकिन आर गलत है, असत्य है. ऑप्शन डी ये असत्य है लेकिन आर सत्य है. సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మీకు ఫుల్గా అయితే పెడతాను. ఒకసారి మీరు దీన్ని కూడా చూసి అయితే ఆన్సర్ అయితే ఇక్కడ చేసేయండి. అయితే దీనికి ఇక్కడ సరైన సమాధానం మనకి ఏదైతే ఆప్షన్ ఉందో, ఆప్షన్ ఏ ఉందో ఇదైతే మనకి కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ అయితే మీకు క్లియర్గా బి స్క్రీన్లో అయితే క్వశ్చన్ అయితే చూపిస్తాను, తర్వాత మొత్తం క్వశ్చన్ అయితే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అసర్షన్ చూడండి, వెస్టర్న్ ఓరియంటేషన్ స్కాలర్స్ లైక్ విలియం జోన్స్ heavily criticized all ancient Indian traditions as primitive and unscientific. ऑप्शन रीज़न వచ్చేసి ओरिएंटलिस्ट established the Asiatic Society of Bengal to translate and study classical Sanskrit text. Options వచ్చేసి both A and R are true and R is the correct explanation of A. Option B both A and R are true but R is not the correct explanation of A. Option C A is true but R is false. Option D A is false but R is true. సో హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం. अभिकथन వచ్చేసి ఇక్కడ विलियम जेम्स जैसे पश्चिमी प्राच्यविद ओरिएंटलिस्ट विद्वानों ने सभी प्राचीन भारतीय परंपराओं को आदिम और अवैज्ञानिक कहकर उनकी कड़ी आलोचना की. कारण यह है कि प्राच्यविदों ने शास्त्रीय संस्कृत ग्रंथों का अनुवाद और अध्ययन करने के लिए एशियाटिक सोसाइटी ऑफ बंगाल की स्थापना की. ऑप्शन ये और आर दोनों सत्य है और आर ये की सही व्याख्या है. ऑप्शन बी ये और आर दोनों सत्य है लेकिन आर ये की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सत्य है लेकिन आर असत्य है लेकिन
ఇక్కడ ఆప్షన్ డి ఇస్తుంటే ఏ అసత్య హే లేకిన్ ఆర్ సత్య హే. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది ఫుల్గా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఇక్కడ మీరైతే చేసేయండి. 17th ఇక్కడ ఆన్సర్ అయితే ఇక్కడ మీరు చేసేయండి. స్క్రీన్ ఫుల్గా అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి సరైన సమాధానం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందులో ఏదైతే ఉందో అసర్షన్ అనేటువంటిది రాంగ్ ఉంది, కానీ ఏదైతే రీజన్ ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 18th చూడండి. ఇక్కడ అసర్షన్ చూసుకున్నట్లయితే కనుక ద అలీగర్ మూమెంట్ లెడ్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అడ్వకేటెడ్ ఫర్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అమాంగ్ ఇండియన్ ముస్లిమ్స్. రీజన్ వచ్చేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బిలీవ్డ్ దట్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ సోషో ఎకనామిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ముస్లిమ్స్ డిపెండెడ్ ఆన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ రీకన్సిలియేషన్ విత్ బ్రిటిష్ అథారిటీస్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ చూడండి, both A and R are true and R is the correct explanation of A. Option B, both A and R are true but R is not the correct explanation of A. Option C, A is true but R is false. Option D, A is true false but R is true. సో ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ మనకి సయ్యద్ అహ్మద్ ఖాన్ సంబంధించి మనకి అవడం జరుగుతుంది. మరి अभी कथन है सर सैयद अहमद खान के नेतृत्व में अलीगढ़ आंदोलन ने भारतीय मुसलमानों के बीच आधुनिक पश्चिमी शिक्षा की वकालत की. कारण यह है कि सर सैयद अहमद खान का मानना था कि मुसलमानों की राजनीतिक स्थिरता और सामाजिक आर्थिक प्रगति अंग्रेजी शिक्षा और ब्रिटिश अधिकारियों के साथ सुलभ पर निर्भर है. ऑप्शन ए और आर दोनों सत्य है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सत्य है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ए सत्य है लेकिन आर असत्य है. डी ए असत्य है लेकिन आर सत्य है. సో ఇక్కడ మీకు క్వశ్చన్ క్లియర్గా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో మరి దీనికి 18th మీరైతే ఇక్కడ ఆన్సర్ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇక్కడ మనకు అది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రెండు కూడా స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 19th చూడండి. అసర్షన్ అన్లైక్ వెస్టర్న్ secularism, Indian secularism allows the state to financially aid religious schools. Reason వచ్చేసి the Indian constitution grants minorities the right to establish and administer educational institutions of their choice under Article 30. ఇక్కడ both options ఏ చూసుకున్నట్లయితే both and R are true but R is the correct explanation of A. Option B, both and R are true but R is not the correct explanation of A. Option C, A is true but R is false. Option D, A is false but R is true. సో ఇక్కడ మనకి హిందీలో కూడా చూద్దాం. 19th చూసుకున్నట్లయితే కనుక అభికథన్ చూడండి. पश्चिमी धर्मनिरपेक्षता के विपरीत भारतीय धर्मनिरपेक्षता राज्य को धार्मिक स्कूलों को वित्तीय सहायता देने की अनुमति देती है. कारण यह है कि भारतीय संविधान अनुच्छेद 30 के तहत अल्पसंख्यकों को अपनी पसंद के शैक्षणिक संस्थानों की स्थापना और प्रशासन करने का अधिकार देता है. ऑप्शंस ए और आर दोनों सत्य है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी, ए और आर दोनों सत्य है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी, ये सत्य है लेकिन आर असत्य है. ఆప్షన్ డి, ఏ అసత్య హే లేకిన్ ఆర్ సత్య హే. సో దీనికి మరి ఇక్కడ ఏదైతే మనకి ఈ క్వశ్చన్ ఉందో దీనికి సరైన సమాధానం ఇక్కడ మీరు కామెంట్ చేసేయండి. అయితే దీనికి సరైన సమాధానం కూడా సేమ్ మనకి ఏదైతే ఆప్షన్ ఇక్కడ ఏ అని ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం. ఎందుకంటే రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 20th క్వశ్చన్ ఇక్కడ చూడండి. అసర్షన్ చూసుకున్నట్లయితే కనుక ఫోక్ రిలీజన్ ఇన్ ఇండియా ఎగ్జిస్ట్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ అండ్ ఇన్ టోటల్ ఐసోలేషన్ ఫ్రమ్ హై పౌరాణిక్ హిందూ ట్రెడిషన్స్. రీజన్ వచ్చేసి
Folk traditions often center around the worship of local village deities, Grama Devatas, who protect against immediate crises like epidemics or droughts. Option A, both E and R are true, but and R is the correct explanation of A. Option B, both E and R are true, but R is not the correct explanation of A. Option C, A is true, but R is false. Option D, A is false, but R is ట్రూ. సో ఇక్కడ మనకి గ్రామ దేవతకు సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చింది. అభికథం చూసుకున్నట్లయితే కనుక భారత్ మే लोक धर्म उच्च पौराणिक हिंदू परंपराओं से पूरी तरह स्वतंत्र और पूर्ण अलगाव में मौजूद है. మరి రీజన్ చూసుకున్నట్లయితే కనుక लोक परंपरा अक्सर स्थानीय ग्राम देवताओं की पूजा के इर्द गिर्द केंद्रित होती है, जो महामारी या सूखे जैसे तात्कालिक संकटों से रक्षा करते हैं. ऑप्शन ये और आर दोनों सत्य है और आर एक ही सही व्याख्या है. ऑप्शन बी, ये और आर दोनों सत्य है लेकिन आर एक ही सही व्याख्या नहीं है. ऑप्शन सी, ये सत्य है लेकिन आर असत्य है. डी, ये असत्य है लेकिन आर सत्य है. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ అయితే ఫుల్గా ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను. దీనికైతే ఆన్సర్ అయితే చేసేయండి. ఇక్కడ మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్టు కనుక ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఇక్కడ అసర్షన్ ఉందో అది రాంగ్ ఉంది, కానీ స్టేట్మెంట్ రీజన్ ఏది ఉందో అది కరెక్ట్ అనమాట. ఓకే, ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. 21 ప్రశ్న ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి కొంచెం మనకి ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. అంటే సింధు ఘాటి ఏదైతే వ్యాలీ ఉందో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఒకటి రాంగ్ ఉందంటున్నాడు. అది ఏంటో ఇక్కడ మీరు చేసేయండి. ఆప్షన్ చేసుకున్నట్టయితే లార్జ్ టెంపుల్స్ అండ్ మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ డెడికేటెడ్ టు స్ట్రక్చరల్ congregational worship have been excavated at all major sites. B చూసుకున్నట్లయితే the worship of a mother goddess figure is suggested by numerous terracotta female figurines. ఆప్షన్ చూసుకున్నట్లయితే the Pashupati seal depicts a male deity surrounded by animals often linked to proto Shiva. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే కనుక ఎవిడెన్స్ సజెస్టెడ్ ద prevalent worship of nature including trees like the people and sacred animals. సో ఇక్కడ మనకి అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ మరి ఒకటి అంటున్నారు, ఏది నాట్ ట్రూ అంటున్నారు. అంటే మిగతా 3 కూడా करेक्ट అన్నట్టు. కాబట్టి మరి దీని గురించి మీరు ఇట్లాంటి టాపిక్స్ బాగా చూసుకోగలరు. सिंधु घाटी सभ्यता के धार्मिक प्रथाओं के संबंध में निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है? ऑप्शन ये सभी प्रमुख स्थलों पर संरचनात्मक सामूहिक पूजा के लिए समर्पित बड़े मंदिरों और स्मारकीय संरचनाओं की खुदाई की गई है. ऑप्शन बी, कई मिट्टी की महिला मूर्तियों से मातृ देवी की पूजा का संकेत मिलता है. ऑप्शन सी, पशुपति मुहर में जानवरों से घिरे एक पुरुष देवता को दिखाया गया है जिसे अक्सर प्रोटो शिव से जोड़ा जाता है. ऑप्शन डी, साक्ष्यों में पता चलता है कि पीपल जैसे पेड़ों और पवित्र जानवरों सहित प्रकृति की पूजा प्रचलित थी. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి డిస్ప్లే పెడతాను. 21 క్వశ్చన్ ఇక్కడ మీరైతే ఆన్సర్ అయితే చేసేయండి. ఓకే, రైట్. మరి ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది అంటూ. ఓకే, పెద్ద పెద్ద మందిరాలు అప్పట్లో ఏం లేకుండే అన్నట్టు. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 22 చూడండి. ఇక్కడ
Which of the following statements about the socio-religious reforms of Rajaram Mohan Rai is not true? Option A. He opposed idol worship and polytheism, advocating for monotheism based on the Upanishads. B చూసుకున్నట్లయితే he played a critical role in convincing Lord William Bentinck to ban the practice of sati in 1829. Option C. He completely rejected the authority of the Vedas and advocated for the total adoption of Christianity. Option D చూసుకున్నట్లయితే కనుక he established the Brahma Sabha, later known as the Brahma Samaj, in 1828. సో రాజారాం మోహన్ రాయ్కి సంబంధించి ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేటువంటిది ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. అందులో ఏది करेक्ट కానిది అని చెప్పేసి ఇక్కడ क्वेश्चन అడుగుతున్నారు. राजाराम मोहन राय के सामाजिक धार्मिक सुधारों के बारे में निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है? ऑप्शन ए. उन्होंने उपनिषदों पर आधारित एकेश्वरवाद की वकालत करते हुए मूर्ति पूजा और बहुदेववाद का विरोध किया. ऑप्शन बी. उन्होंने 1829 में सती प्रथा पर प्रतिबंध लगाने के लिए लॉर्ड विलियम बेंटिंक को मनाने से महत्वपूर्ण भूमिका निभाई. ऑप्शन सी. उन्होंने वेदों के अधिकार को पूरी तरह से खारिज कर दिया और ईसाई धर्म को पूरी तरह से अपनाने की वकालत की. ऑप्शन डी. उन्होंने 1828 में ब्रह्म सभा की स्थापना की, जिसे बाद में ब्रह्म समाज के नाम से जाना गया. సో ఇక్కడ మీకు 22nd క్వశ్చన్ ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరైతే చూసి దీని క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసేయండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పని చూద్దాం. 23rd వన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ క్వశ్చన్, which of the following statements about Christian missionary activity in 19th century India is not true? Option A. The Charter Act of 1813 officially permitted Christian missionaries to enter India and preach their religion. Option B. Missionaries heavily prioritized translation of the Bible into regional Indian vernacular languages. Option C. The Serampore missionaries in Bengal were major pioneers in setting up printing presses and modern schools. Option D. Christian missionaries completely avoided criticism of Hindu social institutions like the caste system to maintain peace. మరి ఇక్కడ హిందీ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. 19वीं सदी के भारत में ईसाई मिशनरी गतिविधि के बारे में निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है? ऑप्शन ये. 1813 के चार्टर अधिनियम ने आधिकारिक तौर पर ईसाई मिशनरियों को भारत में प्रवेश करने और अपने धर्म का प्रचार करने की अनुमति दी. ऑप्शन बी सुनते मिशनरियों ने क्षेत्रीय भारतीय भाषाओं में बाइबल के अनुवाद को भारी प्राथमिकता दी. ऑप्शन सी. बंगाल में सेरमपुर मिशनरी प्रिंटिंग प्रेस और आधुनिक स्कूल स्थापित करने में प्रमुख अग्रणी थी. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అనేటువంటి ఫుల్గా డిస్ప్లే చేస్తాను. 23rd వన్ ఇక్కడ మీరు ఆన్సర్ అయితే ఇక్కడ చేసేయండి. రైట్, 23rd ప్రశ్న ఇక్కడ మీ ముందుకైతే ఉంది. మరి ఇక్కడ దీనికి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక రైట్, ఇప్పుడు మీకు విజిబుల్గా ఉండిండొచ్చు. సో దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 24th వన్ చూడండి. మీకు కొంచెం స్పీడ్ అనిపిస్తున్నట్లయితే కనుక మీరు కొంచెం దీన్ని ఆపైనా నిదానంగా అయినా క్వశ్చన్ మీరు చూసి మళ్ళీ చదివి ఈజీగా అయితే ఆన్సర్ చేయగలరు. అలాగే ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయని కూడా మీరు చూసుకోగలరండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద Satyashodhak Samaj is not true? Option A. It was founded by Jyotirao Phule in Maharashtra in the year 1873. Option B. It aimed at
liberating Shudras and Atishudra from exploitation by Brahmins and intermediate castes. Option 6 ఉన్నట్లయితే it advocated for the performance of religious rituals exclusively through traditional Brahmin priests. Option D, it promoted education among women and lower castes as a tool for social emancipation. సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ మన క్వశ్చन అయితే చూద్దాం. 24(1) చూసుకున్నట్లయితే కనుక सत्य शोधक समाज के संबंध में निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है. ऑप्शन ए, इसकी स्थापना ज्योतिराव फूले ने महाराष्ट्र में वर्ष 1873 में की थी. ऑप्शन बी చూసుకున్నట్లయితే इसका उद्देश्य शूद्रों और अतिशूद्रों को ब्राह्मणों और मध्यवर्ती जातियों द्वारा किए जाने वाले शोषण से मुक्त कराना था. ऑप्शन सी, इसने विशेष रूप से पारंपरिक ब्राह्मण पुजारियों के माध्यम से धार्मिक अनुष्ठानों के प्रदर्शन की वकालत की. ऑप्शन डी, इसने सामाजिक मुक्ति के साधन के रूप में महिलाओं और निचली जातियों के बीच शिक्षा को बढ़ावा दिया. సో జాతీయరావు బాపులకు సంబంధించి ఇక్కడ మనకి 24 ప్రశ్న అయితే ఇక్కడ విజిబుల్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఈ ప్రశ్నకి మీరైతే చూసి ఇక్కడ మీ ఆన్సర్ అనుకుంటే ఇక్కడ కామెంట్ అయితే చేయండి. సో మరి ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th one. Yes. Which of the following statements regarding secularism in the Western context as opposed to the Indian context is not true? Option A, Western secularism implies a mutual exclusion where the state does not interfere in church affairs and vice versa. Option B, the concept of Western secularism fully accommodated state mandated reservations for religious minorities in government job. Option C, in many Western models like French laxate display of conspicuous religious symbols in public schools is prohibited. Option D, Indian secularism deals with both inter-religious equality and intra-religious reforms unlike strict Western non-intervention. సో మనకి రిలీజియస్ సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే తీసుకొని రావడం జరిగింది. 25th one చూడండి. ఇక్కడ भारतीय संदर्भ के विपरीत पश्चिमी संदर्भ में धर्मनिरपेक्षता के संबंध में निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है. ऑप्शन ए, पश्चिमी धर्मनिरपेक्षता का तात्पर्य पारस्परिक अलगाव से है जहां राज्य चर्च के मामलों में हस्तक्षेप नहीं करता है और इसके विपरीत भी. ऑप्शन बी, पश्चिमी धर्मनिरपेक्षता की अवधारणा सरकारी नौकरियों में धार्मिक अल्पसंख्यकों के लिए राज्य द्वारा अनिवार्य आरक्षण को पूरी तरह से समायोजित करती है. ऑप्शन सी, कई पश्चिमी मॉडलों में जैसे कि फ्रांसीसी लेक्सेट सरकारी स्कूलों में प्रत्यक्ष धार्मिक प्रतीकों के प्रदर्शन पर प्रतिबंध है. ऑप्शन डी, सख्त पश्चिमी गैर हस्तक्षेप के विपरीत भारतीय धर्मनिरपेक्षता अंतर धार्मिक समानता और अंतः धार्मिक सुधारों दोनों से संबंधित है. సో మరి ఏది ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సో 25th క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేశాను. కొంచెం క్వశ్చన్స్ అనేటువంటి లెందే ఉంటాయి కానీ కాన్సెప్ట్ అయితే మొత్తం కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏది ఉందయ్యా అంటే కనుక ఆప్షన్ బి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ బి, ఎందుకంటే అదే మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అన్నట్టు. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి మీ ముందుకైతే రావడం జరుగుతున్నాయి. 26వ ప్రశ్న నుంచి ఇక్కడ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎర్లీ వేదిక్ రిలీజియన్. 1. Vedic rituals centered heavily around complex temple structures and stone idols. 2. Indra, Agni and Varuna were among the most prominent deities invoked in Rigvedic
hymns of 3 sacrifices yajnas was performed for material benefits like wealth, cattle, and victory in war. Which of the statements given above are correct? Option A 1 and 2 only, option B 2 and 3 only, option C 1 and 3 only, option D 1, 2, 3. 1, 2 and 3. సో అదే ఇక్కడ మీకు హిందీలో కూడా డిస్ప్లే చేస్తాను. राइट. प्रारंभिक वैदिक धर्म के संबंध में निम्नलिखित कथनों पर विचार करें. 1. वैदिक अनुष्ठान जटिल मंदिर संरचनाओं और पत्थर की मूर्तियों के इर्द गिर्द केंद्रित थे. 2. इंद्र, अग्नि और वरुण ऋग्वेदिक भजनों में बुलाए जाने वाले सबसे प्रमुख देवताओं में से थे. 3. यज्ञ भौतिक लाभों जैसे धन, पशु और युद्ध में विजय के लिए किए जाते थे. ऊपर दिए गए कथनों में से कौन से सही है या हैं? ऑप्शन ए केवल 1 और 2, ऑप्शन बी केवल 2 और 3, ऑप्शन सी केवल 1 और 3, ऑप्शन डी 1, 2 और 3. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఫుల్లీగా అయితే డిస్ప్లే చేస్తాను. ఈ క్వశ్చన్కి అయితే మీరు ఇక్కడ ఆన్సర్ అయితే చేయండి. ఈ క్వశ్చన్ 26th వన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో మరి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎలా చేయాలన్నప్పుడు కనుక మీరు చాలా నీట్గా చదివితే కనుక ఈజీగా అయితే చేయొచ్చు. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఓకే, అదే ఇక్కడ ఏమంటే 2 and 3 అనేటువంటిది రెండు కూడా కరెక్ట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్టు కనుక 27th వన్ ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ కామన్ టు బోత్ బుద్ధిజం అండ్ జైనిజం? 1. రిజెక్షన్ ఆఫ్ ది అబ్సల్యూట్ అథారిటీ ఆఫ్ ది వేదాస్. 2. రిజెక్షన్ ఆఫ్ ది efficacy of bloody animal sacrifices. 3. advocacy of the strict middle path madhyama pratipada regarding asceticism. 4. belief in the doctrine of karma and rebirth. Select the correct answer using the codes given below. Option A 1, 2 and 3 only, option B 1, 2 and 4 only, option C 2, 3 and 4 only, option D 1, 3 and 4 only. సో ఇక్కడ మీకు హిందీలో కూడా క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 27 వన్ చూడండి. निम्नलिखित में से कौन सी विशेषताएं बौद्ध और जैन दोनों धर्मों में समान है? 1. वेदों के पूर्ण अधिकार को अस्वीकार करना. 2. हिंसक पशु बलि की प्रभावकारिता को अस्वीकार करना. 3. तपस्या के संबंध में सख्त मध्यम प्रतिपदा की वकालत. 4. कर्म और पुनर्जन्म के सिद्धांत में विश्वास. नीचे दिए गए कोड का उपयोग करके सही उत्तर चुने. 1. ऑप्शन ए केवल 1, 2 और 3, ऑप्शन बी केवल 1, 2 और 4, ऑप्शन सी केवल 2, 3 और 4, ऑप्शन डी కేవల్ 1, 3 और 4. మరి ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ అయితే పెడతాను. దీనికి కూడా మరి ఈ క్వశ్చన్కి కూడా కంప్లీట్ అయితే మీరు చదివి నీట్గా ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేయండి. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం మనకి 2 ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే 1, 2 and 4 ఓన్లీ అన్నట్టు. ఓకే, అంటే 3 రిమైనింగ్ తీసేయాలన్నట్టు. అప్పుడు మనకి రెండిట్లో సమానం అన్నట్టు దొరుకుతుంది అని చెప్పేది అంటున్నాడు. ఇక్కడ 28th వన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్స్ విత్ దేర్ ఫౌండర్స్. చూడండి, ఇటువంటి మంచి క్వశ్చన్ రావచ్చు, ఇట్లాంటి టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ కూడా అయితే రావచ్చు. ఆప్షన్ చూడండి. ఆర్య సమాజ్, ఏ స్వామి వివేకానంద, బి రామకృష్ణ మిషన్ దయానంద సరస్వతి, సి ప్రార్థన సమాజ్ మనకి ఆత్మారాం పాండురంగ్. సెలెక్ట్ ది కరెక్ట్ కాంబినేషన్ కోడ్ అన్నట్టు. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ 1B 2A 3C, ఆప్షన్ బి
1A 2B 3C, ఆప్షన్ సి 1B 2C 3A, ఆప్షన్ డి 1C 2A 3B. అయితే హిందీలో కూడా క్వశ్చన్ చూసిన తర్వాత మీకు డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట బాగా అవగాహన అనేది అవుతుంది. निम्नलिखित सामाजिक धार्मिक सुधार संगठनों को उनके संस्थापकों के साथ సుమేళిత్ कीजिए అని వస్తుంది. ఆప్షన్ 1 చూసుకున్నట్టయితే ఆర్య సమాజ్, స్వామి వివేకానంద్, ఆప్షన్ బి రామకృష్ణ మిషన్, दयानंद सरस्वती, प्रार्थना समाज, आत्माराम पांडुरंग. सही संयोजन कोड चुने. ऑप्शन ए 1B 2A 3C, ऑप्शन बी 1A 2B 3C, ఆప్షన్ సి 1B 2C 3A, ఆప్షన్ డి 1C 2A 3B. అంటే ఇవన్నీ కూడా తెలియాలంటే మీరు ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదివితే కనుక అందులో ఈజీగా మీరు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి లేదా 1-2 తెలుసుకునే కనుక మిగతావి కూడా ఆన్సర్ రూపంలో ఆప్షన్ రూపంలో కూడా మీరు దీన్ని తీసి ఎటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఇది మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఇది ఎన్నో క్వశ్చన్ అంటే కనుక 28th క్వశ్చన్ ఇక్కడ మనకి. మరి దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అదే ఏమవుతుంది అంటే కనుక 1B 2A 3C అన్నట్టు. 1B 2A 3C అన్నట్టు. అంటే 1కి బి అన్నట్టు. అంటే 1 ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్య సమాజ్ ఉంది, ఇక్కడ బి ఎవరున్నారు, దయానంద్ సరస్వతి. అట్లా మీరు చేయాలి. 2A అంటే కనుక 2 ఉంది, రామకృష్ణ మిషన్. ఏ ఎవరు, స్వామి వివేకానంద అంట. ఆప్షన్ ఇక్కడ మనకి 3C అన్నాడు. 3C అంటే ఇంకా సేమ్ ప్రార్థనా సమాజు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నది కనుక ఆత్మారాం పాండురంగ్ అనేటువంటి ఇది ఆయన స్థాపించడం అయితే జరిగింది. ఇట్లయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29th క్వశ్చన్ చూడండి. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఫోక్స్ ట్రెడిషన్ అండ్ రీజనల్ డేటీ డైనమిక్స్. 1 చూసుకున్నట్లయితే గ్రామ దేవత, లోకల్ విలేజ్ protective deity often without an anthropomorphic form. 2. Sanskritization, the process where a folk deity gets identified with a pan-Indian Puranic god. Example, local goddess merging with Durga. సో ఇది మనకి ఇచ్చారు. 3 చూసుకున్నట్లయితే కనుక తయ్యం, ఏ ritual dance performance folk art of Kerala incorporating ancestor and deity worship. Which of the pairs given above are correctly matched? సో కింద పైన ఇచ్చారు, వాటికి మరి ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ బి 2 and 3 ఓన్లీ, ఆప్షన్ సి 1 and 3 ఓన్లీ, ఆప్షన్ డి 1, 2 and 3. సో ఏది కరెక్ట్గా అని అంటున్నాడు. చూడండి, ఈరోజు రకరకాల టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. 29 మంది చూస్తున్నట్టయితే लोक परंपराओं और क्षेत्रीय देवता गतिशीलता के निम्नलिखित युग्मों पर विचार करें. ये ग्राम देवता, स्थानीय ग्रामीण सुरक्षात्मक देवता जो अक्सर मानवशास्त्रीय मानव रूप के बिना होते हैं. आप 2 संस्कृतिकरण प्रक्रिया जहाँ एक लोक देवता की पहचान अखिल भारतीय पौराणिक भगवान से की जाती है, जैसे स्थानीय देवी का दुर्गा माँ में विलय. 3. तय्यम, केरल की एक अनुष्ठानिक नृत्य प्रदर्शन लोक कला जिसमें पूर्वजों और देवताओं की पूजा शामिल है. ऊपर दिए गए युग्मों में से कौन से सही सुमेलित है या है? ऑप्शन ए केवल 1 और 2, ऑप्शन बी केवल 2 और 3, ऑप्शन सी केवल 1 और 3, ऑप्शन डी 1, 2 और 3. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ మళ్ళీ పెడతాను, క్లియర్గా నిదానంగా చూసి మీరు ఈ క్వశ్చన్కి అయితే ఇక్కడ ఆన్సర్ అయితే చేయండి. 29th క్వశ్చన్. రైట్, 29th క్వశ్చన్ ఇప్పుడు మీకు ఫుల్లీగా విజిబుల్ అవుతుంది. నిదానంగా చదవండి, బాగా చేయండి. అయితే ఈ ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం మనకి డీలో ఉంది. అంటే ఈ 3 కూడా కరెక్ట్ అన్నట్టు. ఓకే, ఈ 3 కూడా కరెక్ట్ పేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇవాల్టి లాస్ట్ క్వశ్చన్ 30th ప్రశ్న చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఐడెంటిఫై ద హిస్టారికల్
contributions of women leaders in Indian reform and national movements from the following statements. A. Sarojini Naidu led the salt satyagraha at Dharasana after Mahatma Gandhi's arrest. 2. Muthulakshmi Reddy was instrumental in institutionalizing the Devadasi Abolition Act in Madras Presidency. 3. Begum Rokeya Shekhawat Hossain set up schools for Muslim girls and advocated for their education and freedom from strict seclusion. Which of the statements given above are करेक्ट? निम्नलिखित कथनों में से भारतीय सुधार और राष्ट्रीय आंदोलनों में महिला नेताओं के ऐतिहासिक योगदान की पहचान करें। 1. सरोजिनी नायडू ने महात्मा गांधी की गिरफ्तारी के बाद धरासना से नमक सत्याग्रह का नेतृत्व किया। 2. मुथुलक्ष्मी रेड्डी ने मद्रास प्रेसिडेंसी में देवदासी उन्मूलन अधिनियम को संस्थागत बनाने में महत्वपूर्ण भूमिका निभाई थी। 3. बेगम रोकैया शेखावत हुसैन ने मुस्लिम लड़कियों के लिए स्कूल स्थापित किए और उनकी शिक्षा तथा सख्त अलगाव पर्दा प्रथा से मुक्ति की वकालत की। ऊपर दिए गए कथनों में से कौन सा या कौन से सही है या सही है? ऑप्शन ए केवल 1 और 2, ऑप्शन बी केवल 2 और 3, ऑप्शन सी केवल 1 और 3, ऑप्शन डी 1, 2 और 3. సో ఈ ప్రశ్నకి ఇక్కడ మరి మీకు ఫుల్ స్క్రీన్ అయితే పెడతాను. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరైతే ఆన్సర్ అయితే చేసేయండి. 30th వన్ ఇక్కడ మీకు ఫుల్లీ క్వశ్చన్ అయితే డిస్ప్లే అయ్యింది. ఎస్, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. రైట్, ఇక మనం చూసినట్టు కనుక సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. సో ఏదైతే డి ఉందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తాను కూడా నేను. డి ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ఇక్కడ రైట్ ఆప్షన్. ఓకే ఓకే సో మరి ఇక్కడ మనం మొత్తం 30 క్వశ్చన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా 2 ప్రాక్టీస్ సెట్స్ అయితే వస్తాయి. ఆ 2 ప్రాక్టీస్ సెట్స్లో మీకు సిలబస్లో ఏవైతే కవర్ చేశారో ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ కూడా అయితే మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ నేను చేస్తాను. సో మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటాను, యూస్ఫుల్ అయిందనుకుంటాను. మరి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మరి హైప్ కూడా చేసినట్టయితే మీరు ఒక రకంగా ఛానల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వారు మరి టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. దాంతోపాటుగా మీకు ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నట్లయితే మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి తగ్గట్టుగా మీకు కామెంట్లో రిప్లై ఇచ్చి ఆ విధంగా ఇంకా మంచిగా క్లాస్ అందించే ఆస్కారం అయితే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు జాయిన్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. అలాగే దీంతో పాటుగా హిందీ క్లాసెస్, అలాగే సైకాలజీ క్లాసెస్, మరి ఎవరైనా సోషల్ క్లాసెస్ కూడా మిస్ అయ్యింటే కనుక ఇక ముందు కూడా మిస్ కాకూడదు. కింద మీకు ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు చూసి మంచి ప్రాక్టీస్ సెట్స్ మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మీరు క్లియర్ చేసుకొని అక్కడ వెళ్ళినట్లయితే కనుక మరి మీరు ప్రిపేర్ అయినటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకి మంచిగా సమాధానాలు చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఎడ్ప్లస్ మీ అంతా కూడా మంచి కోరుకుంటూ ఉంటుందండి. సో మరి ఇంకా మంచి మార్కులు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ హెల్తీగా ఉండండి, సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.